చాలా బాగా అయిపోయింది. సో బర్త్డేకి వచ్చాక గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేయడం అంటే మీకు ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. సో నాతో పాటు పిల్లలందరూ ఎక్సైటెడ్ గా ఉన్నారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సో గిఫ్ట్స్ అన్ని అన్బాక్సింగ్ చేస్తాం అన్నమాట. అండ్ ఎవరెవరు ఏం గిఫ్ట్స్ ఇచ్చారో నేనైతే నేమ్స్ అస్సలకి రివీల్ చేయను, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తారు వాళ్ళకి నచ్చినట్టు. సో నేమ్స్ రివీల్ చేయకూడదు కాబట్టి గిఫ్ట్స్ నేమ్స్ అయితే రివీల్ చేయను, గిఫ్ట్స్ మాత్రం చూపిస్తాం. అండ్ ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇచ్చారు. ప్లేట్ కొంచెం పెద్ద ప్లేట్ ఇచ్చింటే బాగుంది, బట్ చిన్న ప్లేట్ ఇచ్చారు. సో ఈ ప్లేట్ మాట. అండ్ ఈ గిఫ్ట్ అయితే వాళ్ళ మాము. సో దీస్ ఆర్ డైమండ్ స్టడ్స్. మా అమ్మాయికి వచ్చిన కాస్ట్లెస్ గిఫ్ట్స్ లో ఇది ఒకటి. అండ్ ఈ సిల్వర్ ఇదంతా లాస్ట్ లో చూపిద్దాం. ముందు చిన్న చిన్న గిఫ్ట్స్ ఏమొచ్చాయో మనం అయితే అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ ఏ గిఫ్ట్, ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారు, చూద్దాం. ఎవరు ఏం గిఫ్ట్స్ ఇచ్చారో నేనైతే నేమ్స్ రివీల్ చేయాలనుకోవట్లేదు. బికాస్ పర్సనల్గా నాకు అస్సలు రివీల్ చేయడం ఎప్పుడు ఇష్టం ఉండదు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఇస్తారు. అండ్ వాళ్ళు ఏమి ఇచ్చారని కాదు, ఎంత ప్యూర్ హార్ట్తో మంచిగా మనల్ని బ్లెస్ చేశారనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరైనా మనకి ఏదైనా ఒకటి ఇచ్చారంటే దాంట్లో వాళ్ళ ఎఫర్ట్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఏది అంత ఈజీగా వచ్చేది, వాళ్ళు ఆలోచించి ఏ గిఫ్ట్ అయితే బాగుంటుంది, లేకపోతే ఏమైతే బాగుంటుందని ఇస్తారు. సో వాళ్ళ ఆ కాస్త టైం మన కోసం స్పెండ్ చేశారంటే నేను ఎప్పుడు దిల్కుష్ అయిపోతాను. సో ఇప్పుడు కూడా నేను అంతే హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఏదో వాళ్ళు ఏదో గిఫ్ట్ ఇచ్చారని కాదు, కానీ నాకు పర్సనల్గా ఎవరైనా కాస్త టైం నాతో స్పెండ్ చేసినా సరే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బికాజ్ ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయంటే చాలామంది ఎవరు ఎలా పోతే మనకెందుకు, మనం హ్యాపీగా ఉన్నామా లేదా, వాళ్ళ కోసం ఈ టైం స్పెండ్ చేస్తే మనకే టైం వేస్ట్. టైంని మనీతో క్యాలిక్యులేట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేనైతే చాలామందిని చూశాను. సో అలా క్యాలిక్యులేట్ చేయకుండా మేము పిలిచిన వాళ్ళందరూ అయితే బర్త్డేకి అటెండ్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు దెమ్. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఆల్రెడీ ఒక బ్లాక్ గేమ్ వచ్చింది, మళ్ళీ ఇది ఒక చిన్న బ్లాక్ గేమ్స్ అనమాట. నాకు బ్లాక్ గేమ్స్ చాలా నచ్చుతాయి, సరదాగా ఆడుకోవడానికి, బిల్డ్ చేయడానికి, హౌసెస్ టైప్ అలా డెకరేటివ్గా పెట్టుకోవడానికి కూడా ఈ బ్లాక్ గేమ్స్ మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట. సో గిఫ్ట్స్ అదే అన్రాప్ చేశాక నేను అవన్నీ పిచ్చి పిచ్చి పడేయకుండా ఫోల్డ్ చేసి నా పక్కనే పెట్టుకుంటాను. ఎందుకంటే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ ఎంత మజా ఉంటుందో మళ్ళీ అవి క్లీన్ చేసుకోవాలి కూడా అంతే మజా ఉంటుంది. అదే మనమే ఫోల్డ్ చేసుకొని ఒక పక్కన అప్పటికప్పుడే పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఒక కవర్లో డంప్ చేసుకొని మొత్తం అన్నీ బయటికి పడేయచ్చు అన్నమాట. అందుకే నేను పిచ్చి పిచ్చిగా పడేయకుండా నీట్గా పద్ధతిగా ఓపెన్ చేస్తాను. ఆబ్వియస్లీ పద్ధతి అంటే మనం అంటే పద్ధతి చాలా ఎక్కువ బిల్డప్ ఎక్కువైపోయింది అనుకుంటున్నారా? అప్పుడప్పుడు ఇలానేనండి, ఏవో ఫ్లోలో ఏవో మాటలు వచ్చేస్తాయి. ఆ మాటలన్నీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, కానీ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అస్సలు తంటా ఉంటుంది అన్నమాట. కొన్ని కొన్ని విషయాలు అయితే మర్చిపోతాం. ఈ టాకింగ్ టామ్ ఎంత క్యూట్ ఉంది కదా, నాలాగే. ఆబ్వియస్లీ నేను చాలా క్యూట్. మా హస్బెండ్ చాలా లక్కీ నన్ను చేసుకునేందుకు. ఈ వీడియో చూసాక ఆబ్వియస్లీ మా హస్బెండ్ నన్ను అయితే అనుకుంటాడు చాలు లేవే చాలు అని. బట్ నో నో, యూ డెఫినెట్లీ డిజర్వ్ అ గర్ల్ లైక్ మీ అని నేను చెప్తాను అనమాట. అండ్ ఇక్కడైతే మంచిగా గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేస్తే నా ఫేస్లో ఆనందం చూసి మా హస్బెండ్ అంటున్నారు, బాబాయ్ నీకు ఎంత బొమ్మలు పిచ్చి ఏంటండి. నేను ఎక్కడికైనా వెళ్ళినా సరే ఫస్ట్ బొమ్మలు, బట్టలు, ఈ రెండే నా మెయిన్ వీక్ పాయింట్స్ అన్నమాట. సో ఈ బర్త్డేకితో నాకు కొన్ని కోరికలన్నీ తీరిపోయి నాకు ఎట్లాంటి బొమ్మలు కావాలో అవన్నీ వచ్చేసాయన్నమాట. మా సాషా కంటే నేనే ఎక్కువ ఆడుకుంటాను. అండ్ ఇక్కడ ఈ స్వెటర్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో, రెయిన్ కోట్ కమ్ స్వెటర్ అన్నమాట. ఎంత మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ క్లియర్గా అయితే నేను స్టడ్స్ చూపిస్తున్నాను, డైమండ్ స్టడ్స్ మా అన్నయ్య వాళ్ళు ఇచ్చినవి. సో ఆ డైమండ్ స్టడ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ సిల్వర్ బౌల్స్, గ్లాసెస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ వచ్చాయన్నమాట. ఇంకా ఆడపిల్ల అనేసరికి మోస్ట్లీ అందరూ పట్టీలు వేస్తారు. చాలా టైప్ ఆఫ్ పట్టీలు వచ్చేసాయన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్. సో నెక్స్ట్ మా అమ్మాయికి అయితే మంచి మంచి పట్టీలు పెట్టేస్తాం మనమైతే. అండ్ నెక్స్ట్ మేము ట్రిప్కి కూడా వెళ్ళాం కదా, అప్పుడు కూడా స్టైల్గా ఉండాలని చెప్పి నేనైతే పట్టీలు కూడా మార్చాను. ప్రతిదీ ఏ అవుట్ఫిట్ మీదకి ఆ అవుట్ఫిట్ పట్టీలు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా మార్చుతూ ఉండేదాన్ని.
అలా సరదాగా బోల్డ్ జోకులు వేసుకుంటూ మేమైతే గిఫ్ట్స్ అన్నీ అన్బాక్స్ చేసాం. అండ్ ఈ రింగ్స్ అయితే వాళ్ళ అత్త వాళ్ళు ఇచ్చారన్నమాట, శ్యాము, స్నేహ అండ్ తేజ. అండ్ చాలా థ్యాంక్ యూ, మీరు వచ్చిందే కాకుండా నాకు మా అమ్మాయికి రింగ్స్ ఇచ్చినందుకు. అండ్ ఈ రింగ్స్ కూడా భలే క్యూట్ ఉంటాయి కదా పిల్లల రింగ్స్, అలా నాకు కూడా చాలా బాగా నచ్చేసాయి. అండ్ ప్రతి ఒక్కరికి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు లవ్ యూ గైస్. అండ్ అలా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోకుండా పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, మీకైతే ఈ వీడియో నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ నా పక్కన ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు కూడా ఒకసారి చూసేయండి. ఏం చేయలేదు. ఇప్పుడు వరకు చాలా చేశారు, అవన్నీ వీడియోలో అయితే యాడ్ చేస్తాం. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. సో బాయ్ గైస్, లవ్ యూ. Please do like, share, subscribe.